మాస్టారు మాస్టారు సోమవారం స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటారు? యాజ్ ఇట్ ఈజ్గా ఉండొచ్చు. అలా కాదు మాస్టారు, కొంచెం క్లూ ఏదైనా ఇవ్వండి, చాలా లాస్లో ఉన్నా. ఎంత లాసులో ఉన్నావు? ముందు ఇది చెప్పండి మాస్టారు, ప్లీజ్. చెప్తారా చెప్పరా? యుద్ధం కొనసాగితే ఒకలా, యుద్ధం ఆగిపోతే ఒకలా ఉండొచ్చు. ఆ విషయం మాకు తెలుసు మాస్టారు, ఏదైనా కొత్తగా చెప్పండి. చెప్తా. రాత్రికి ట్రంప్ గాడికి ఫోన్ చేసి కనుక్కొని చెప్తా. ఎందుకు మాస్టర్ అంత ఎటకారం? ఇక్కడ ఆ క్లిప్ వేసుకో. అబ్బబ్బబ్బబ్బా. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, పొలిటీషియన్లకే ఆ ట్రంప్ గాడు ఎప్పుడు ఏ స్టేట్మెంట్లు ఇస్తాడో, ఎవడిపైన యుద్ధం చేస్తాడో తెలియక మెంటలెక్కిపోతుంటే నీ క్లూ కావాలా? క్లూ అలా కాదు మాస్టరు, నిన్న ఒక పెద్ద ఫైనాన్స్ ఛానల్లో మార్కెట్ పెరుగుతుంది అంటే యుద్ధం త్వరలోనే ఆగిపోతుంది, మార్కెట్ పెరుగుతుంది, మీరు వెయిట్ చేయండి అని చెప్పాడు. అది నిజమేనా కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ఏమి నిజం అంటావు? యుద్ధం ఆగిపోకుండా నువ్వు బతికున్నంత వరకు చేసుకుంటూనే ఉంటారా? లేదుగా. ఆ మాత్రం దానికి ఎందుకు నన్ను అడగటం? నీకు తెలీదా? మిమ్మల్ని అడిగాను చూడండి, అది నేను చేసిన పెద్ద తప్పు. ఉంటా, బాయ్. ఏదో జీతం ఇచ్చి పెట్టుకున్నట్లు అడ్వైజర్ని అడిగినట్లు ఫోన్ ఒకటి వీడు. అయినా అడుగుదాం చాట్ చెప్పి, ఎరా ఇజ్రాయెల్ యుద్ధం ఎప్పుడు ఆగిపోవచ్చు అంటావు. యుద్ధం ఆపడానికి సోమవారం వరకు డెడ్ లైన్ ఇచ్చాను అందరికీ. అరే ఏంట్రా ఇది? A few moments later. మళ్ళీ మాస్టరు, బెంగళూరులో మా ఫ్రెండ్ గారి హాస్టల్లో ఒక పూటే భోజనం పెడుతున్నారంట ఈ యుద్ధం మూలంగా. వాళ్ళకి అస్సలు గ్యాసే దొరకట్లేదంట. ఏంటి పరిస్థితి? అవునా? మరి మిగతా పూట ఏం చేస్తున్నారు? అడగలేదు మాస్టరు. ముందు అది కనుక్కో. సర్లే కానీ ప్రస్తుతానికి అయితే మన దగ్గర గ్యాస్ బాగానే దొరుకుతుంది. ఒకవేళ దొరకపోతే పరిస్థితి ఏంటంటారు? చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో దొరకదు కానీ మన ఆంధ్రాలో దొరుకుతుందిలే. అదేంటి? ఆ మటుకు తెలీదా? అక్కడ బాబు మోడీ లేరు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. అది తేడా. అదేం కాదు, మన దగ్గర చాలామంది మంచోళ్ళు ఉన్నారంట. ఇందాక ఒక వీడియో చూసా, కావాలంటే పంపుతాను, చూసుకోండి. సరే. పరిశుద్ధాత్మడా, గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన. హల్లెలూయా. రే 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 ఏంట్రా ఇది? అదే మ్యాజిక్. ఉంటా, ప్రేయర్కి టైం అయింది, బాయ్. అసలు నేను చెప్పకూడదు అవన్నీ. ఇప్పుడు మీరేం చేయాలన్నది కూడా నేను చెప్పకూడదు, ప్రార్థన తప్ప.